హలో. కార్తీక్ నంబర్ అది ఇన్ఫర్మేషన్ 907 ఏదో వచ్చింది. ఫాస్ట్ ఎట్లా వచ్చాడు? 907 కాదు, వాడిది కాదు. ఒక నిమిషం ముందు దాన్ని లైన్ లో ఉండి చెప్తాను. మాట్లాడలేదు సర్దుతాను దాన్ని. కార్తీక్ అప్పుడు ఇంటికి వచ్చేసరికి నేను టెన్షన్ నన్ను మాత్రం ఏమనుకున్నాను. అరే రే ప్లీజ్ రా, నీ దండం పెడతాను రా. సైడ్ కి పెట్టేసి ఏం కాదు. మరి ఇడ్లీ కింద అదే డౌట్ ఉంది ఇదేందో. ఇడ్లీ కింద పెట్టకలేదు, సైడ్ కి పెట్టేసి. ఇడ్లీ కింద పెట్టకలేదు, కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. ఇట్లాంటివి పెడితేనే వాడు తీసి మరీ చూస్తాడు. ఏం తీడు ఇచ్చే ఏం కాదు. ఏమన్నా అడగాలి. నాకు తీసుకుంటే ఇప్పుడు ఈసారి ఒకటి ఎక్స్ట్రా నాకు కూడా తీసుకురా. అమ్మాయి నేనేం వెళ్ళను. ఒకటి అదే ఒక 2, 3, 4 గోవా వెళ్దా అంటే నన్ను నాకు కూర్చోబెట్టారు. నేను ఎప్పుడో రేపు ఎల్లుండి పోతా సైలెంట్కి వెళ్ళి సైలెంట్ వచ్చేస్తా. అరే నైట్ అయితే ఎనఫ్ రా నీకు. నైట్ అయితే ఇంకా వచ్చింది ఎక్కువ ఇది ఏం కాదు. ఫోటో వద్దులే కానీ ఏమో నాకు తెలియదు మరి దీని పైప్ కా నీకు పైప్ అయితే ఏడొస్తాయిరా బాబు, లైన్ అయితే వస్తాయి. అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి మళ్ళీ రేపు. ప్రకాష్ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను. ప్రకాష్ ఎవరిని పంపిస్తే తెప్పిద్దు గాని. ఈ నైట్ కి అంటే అర్థం ఏంటో తెలుసా? రేపు పొద్దున్న దాకా హోల్డ్ చేసేది నిన్న అని అర్థం. రేపు నువ్వు నిద్ర లేచిందా పడుకుంటే అంత ఉంది. పడుకుంటాను పక్కన ఏదో బాగుండేది ప్యాకెట్లు ఇస్తుకునే వాళ్ళం. వచ్చేయండి రా, మా ఎదురుంగే ఇలా ఖాళీ ఉంది. బెంగళూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు? ఉన్నారు. షూరా? నేను చెప్పిన ప్లేస్ కి వెళ్తారా? ఏ సిటీ? డీజేస్ ఉన్నారు ఒక 2-3. కాదు స్కోర్. అదేరా డీజేస్ ఉన్నారు అంటున్నా. ఉంటారా స్కోరింగ్ కి? చేసేటోళ్ళే అందరు గట్టిగా చేస్తారు. అదే మనం చెప్పిన ప్లేస్ కి వెళ్తే ప్యాక్ ఇస్తారు, తీసుకొని బస్కి వెళ్ళాలా? ఒకసారి ఏ సిటీయో నువ్వు చెప్తే. కేఆర్పురం. లెట్ మీ ఆస్క్ యూ. చెప్పేసా ఇంతసేపా? కేఆర్పురం తెలిసిన అంటే కేఆర్పురం దగ్గరలో ఉండాలి, పికింగ్ ఈజీ ఉండాలి మనకి. అక్కడి నుంచి మనం ఇటు తెప్పించుకోవడం అనేది ఉండాలి. బస్కనే వేసేస్తాడేమో. బస్కి అటుకే వేసుకోవాలి మరి. ప్రభాకర్ కూడా ఇప్పుడు వాడినాడు ఈ ప్యాకెట్ ని, ఇడ్లీ ప్యాకెట్ ని. ప్రభాకర్ కూడా ఇలా వాడినాడు. నువ్వు కూడా షాక్ అవుతావు చూస్తే. ఈ ఇడ్లీ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది. అందుకే సరే కళ్ళద్దాల్లో వేసి సైడ్కి వేసారా చూడు. లేదు పెట్టా, ఏసీ ముందు పెట్టా నీకు. అరే వద్దురా ప్లీజ్ రా. అలాగే చేస్తున్నా. ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్. లేదు కరగదు. పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి? అసలు డౌటే లేదు. కార్తీక్ దారుల మధ్యలో ఈ ప్యాకెట్లు అడిగి తీసి తేకుండా వస్తే చాలు. కదిలించలే వాడు, ఎందుకు తెలిసాడు ఇడ్లీలా వేస్తాడు. కాసేపు చెప్తా చూడు, సేఫ్టీగా వచ్చింది ఇంట్లో కానీ. ఇంతకన్నా పెద్ద ప్యాకింగ్ ప్రపంచంలో ఎవరు చేయలేదు. వాడు కూడా ఇంత మంచి ప్యాకింగ్ చేసినాడు. అరే మొన్న ప్యాకెట్ బాగుంటుంది తెలుసా ఒకటి? అయ్యో, అది కూడా మళ్ళీ చిన్నది కాదు, పెద్దది. జేబులో పెట్టుకుంటే డీలర్ దగ్గరే పోయింది. పాకెట్ లో పెట్టుకుని ఫోన్ లో అయ్యి పెట్టి తీస్తున్నా, పోయింది. 2 ఉంటాయి అందులో కనీసం. కార్తీక్ అనుకోండి లైన్ లో ఉండి అనుకుంటుంది. ప్లీజ్ స్టే ఆన్ ద లైన్. హలో కార్తీక్, 1 minute లో ఉంటా. కార్తీక్ అనుకుంటాడు ఇదేంటిది ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చింది కదా వరలక్ష్మి ఇంటికి. హలో, నీ అక్కకు నా చేత్తో తినాలని ఉందంట అని చెప్పు. అబ్బా అన్న చాలు లేదు పద అంటే రింగ్ అవుతుంది బాబాయ్. మిస్డ్ కాలేజెస్ కాల్ బ్యాక్ చేసే అంత ఇది కూడా లేదు మనిషికి. అయినా నాకు సిగ్గులేదు. నేను ఫోన్ లో పక్కన పడేసి పడుకున్నదాన్ని, నేను అసలు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. కట్ చేసేసాగా. అదేంది మళ్ళీ ఊరికి ఇగో ఊరికి ఇగో ఊరికి సిగ్నల్ వేసి. ఇంకా తిన్నావా?
ఇక మంచి జరగాలి ఒక టైం చూసుకుని. అయిపోయింది, మంచి అయిపోయింది. 1143. అబ్బా అబ్బో. కుదిరితే కార్తీక్ టాబ్లెట్స్ కూడా తీసుకురామ్మను ఇప్పుడు నీకు. మెడిసిన్ నువ్వు పంపించేది ఇప్పుడు. నిజనే నార్మల్ టాబ్లెట్స్ కూడా తెచ్చి పెట్టుకుంటా. ఒక్క నిమిషం లైన్ లో ఉండి ప్రభాకర్ అన్న కూడా కావాలి. హలో, లొకేషన్ లోను రీచ్ అయ్యారా? ఎప్పుడో 10 నిమిషాలు అవుద్ది. అవునా, చెప్పాలి కదా మరి. కాల్ కలవట్లేదు నీకు, ఆ కాల్ కలవట్లేదు నీకు. అచ్చా, అదేంటి? ఏమో మరి, మేడం ఈజ్ బిజీ అని వస్తుంది. ఆ? హలో, ఒక్క నిమిషం కాల్ చేస్తున్నా. మెసేజ్ చేసా. ఓకే ఓకే. ఏం కారు? స్విఫ్ట్ రెడ్ కలర్. అంటే నేను దిగిన కార్లోంచి వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి వెళ్ళిపోతాడు. అమ్మ బాబోయ్, సినిమాలో చూసినట్టు ఉంటదేమో సినిమా. ఉమ్, నీకు విషయం తెలుసా? ఉమ్. నువ్వు మంచిదానివే. మంచిదాన్నేరా. అప్పుడప్పుడే క్రాక్ పట్టినట్టు బిహేవ్ చేస్తావు. నువ్వు కూడా మంచోడివే, అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటావు. మరి నాకు నువ్వు అంటే ఇష్టం. మరి తప్పలేదు. నువ్వు ఎదవలతో తిరుగుతుంటే నాకు కోపం వస్తుంది. ఒక్క నిమిషం. టైర్ తాగేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది ఎక్కడ దిక్కుని పెట్టు, పడిపోయి ఉంది. ఇద్దరు ఎదవలు రోడ్డు మీద తిరుగుతున్నారు మా వాళ్ళు. ఏంటి? ఎదురా ఇద్దరు ఎదవలు రోడ్డు మీద ఉన్నారు. నేను ఇంకో ఫ్రెండ్ కార్ లో కూర్చున్నాం. రెడీగా పెట్టుకో, క్యాష్ కట్టండి. క్యాష్ అడిగినా పట్టుకున్నా. వాడికి చెప్పా నేను, సీట్ అయితే ఏం చేయొద్దని. కార్ ఆపేసాను. నువ్వు ఉందా ఇండికేటర్ ఏదో తీసుకో. బండి పైన వస్తాడు నల్లోడు. బండి పైన వస్తాడా నీకు? పక్కన ఇచ్చేయి, మనకి ఏదో పడేస్తాడు. ఆడు ఉప్పు పాడేసినా మైదా వేసినా సరే మన ఉంది. లొకేషన్ ఎగ్జాక్ట్ గా కొంచెం వెనక్కి వెళ్ళాలంటారా, కొద్దిగా వెళ్ళి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. గణేష్ 2 minutes వచ్చేస్తాడు రా. హలో, 2 minutes వచ్చేస్తాడు. 2 minutes అటు సైడ్ కాసించారు. క్యాష్ చేస్తే పట్టుకోరు, తప్పని వెళ్ళిపోతాడు. ఆయన ఎవరో మనం ఎవరో తర్వాత. మరి రైట్కి వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్తారు, బ్యాక్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ మనకి మనకి ఇది అటాకా? అర్థం కాల. మా వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ మనకి అటు సైడ్కి వెళ్ళొద్దు, మనం బ్యాక్కి వెళ్ళిపోదాం బాబాయ్ అంటున్నాను. రెడీగా పెట్టుకోండి. రెడీ అంటే ఎప్పుడు పోలీసులు ఏది ఎట్లుంటో తెలియదు కదరా. అవును, నాకు అసలు కింద మీద పడిపోద్ది. ఎందుకంటే వాడు ఎప్పుడో సందులోకి చిన్న సందు చెప్తాడు. అవును, చిన్న సందు పక్కనే. మేము బేబీగా యూటర్న్ తీసుకొని రెడీగా పెడతాం, కిటికీ దగ్గరకు వస్తాడు, ఇస్తాడు, వెళ్ళిపోతాడు. డబ్బులు కూడా లెక్క పెట్టుకోడు. అదేలే. అయ్యో ఒరే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ కష్టం అవుతుంది మనకి. తిప్పేసి పెట్టేసుకుంటే మనం వెళ్ళిపోతాం. వాళ్ళు అటు వెళ్ళిపోవాలి, మనం ఇటు వెళ్ళిపోవాలి. నువ్వు గదిలో పెడుతున్నట్టు కావాలి. ఎవడన్నా వేసుకుంటున్నాడు బాబోయ్. ఒరే ఎల్రా దేశు, వరస్ట్ ఫెలో, సచ్ వరస్ట్ ఫెలో యు ఆర్. కాదు రే, వచ్చేటప్పుడు నాకు మాత్రం గిఫ్ట్ తేవాలి. హైదరాబాద్ వస్తాం, నెక్స్ట్ వీక్ వస్తాం. వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురా ప్లీజ్. ఏదో ఒకటి. అంతే కదా. చపాతీయా? చపాతీ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ? వీడు ఇస్తాడా మనకి? పడిస్తాడు. రేపు తీసుకుందాం అయితే. టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి, సెకండ్ బ్యాగ్ లో వేసేస్తే అయిపోతుంది. వాడికి టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి చెప్తాను. మనకి అసలు టెన్షన్ ఇలా వచ్చే నీకు ఎందుకురా? మనం ఎందుకురా సందుల దగ్గరికి బొందుల దగ్గరికి అటు పెట్టిన లొకేషన్ దగ్గర ఆగపండి చాలు. ఆగండి. ఈడెవడో వచ్చాడు. ఈడనే నల్లోడా? కాదు, నల్లోడు కాదు. నువ్వు ఎలా ఉన్నావు? ఎందుకని బాగున్నా? లైట్ ఆఫ్ చేసి ఇండికేటర్ అయ్యారా కాండు. హలో, బాగున్నా? అడుగు 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 అడుగు.
వెళ్ళరు వరుణ్ వచ్చాడే నల్లడు వచ్చాడు. ఆడి సొందులోకి వెళ్ళిపోయాడే. ఆడు సొందులోకి వెళ్ళిపోయాడు. అలాగా ఫాలో అవ్వాలంటాడేమో. పోండి. ఫాలో అవ్వాలా? ఫాలో ఫాలో ఫాలో. ఒరే కారెక్కిన్ కారెక్కిన్. ఆడేడే బాబు అలా ఉన్నాడు. వెంబడించు. చపాతీ వెళ్ళి తెచ్చుకుందాం పదండి. నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది కాబట్టి నీతో మాట్లాడుతున్నాను రా మంచిగాని. ఆడిని వెంబడిస్తున్నాం. ఆడిని వెంబడిస్తున్నాం. వెంబడిస్తున్నారా? రైట్ 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 రైట్. వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నాం. లెఫ్ట్ కి వెళ్ళరా అంటే ఏంటి? దేనికంటే మావి ఎప్పుడే బాబు? డెడ్ ఎండ్కి వెళ్ళండి. డెడ్ ఎండ్కి. డెడ్ ఎండ్ గా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఎవరో ఇది ఒకసారి నీ వాయిస్ వినిపించట్లేదురా. నువ్వు ఫోన్ చేయాలి వాడికి. మాకు ఏంటంటే అనిపించట్లేదు. ఎటు వెళ్ళారు అసలు మీరు? సందులోకి వెళ్ళారా? जाके बैठो ना उधर, काम कर रहे तो क्यों डिस्टर्ब करते? అర్థం కాలేదు. దొరికాడా? దొరకలేదు. రైట్ రైట్కి వెళ్ళి ఉండు. జనం వచ్చాం. ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు మామూలుగా పిచ్చోళ్ళు. హోటల్ అనుకుంటా కదా. ఇది హోటల్లో ఉందా? హోటల్లో ఉంది. ఆడికి ఫోన్ చేయి వచ్చామని చెప్పి. ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ తీసుకో. అదమ్మా డ్రైవింగ్ వచ్చాడు. ఫ్రంట్కి వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి యూటర్న్. ఓ ప్రియా ప్రియా ఓ మాడియా ప్రియా. మరి వెనకాల చూడరు. సంబంధం తగులుతుంది. చాలు స్ట్రైట్. నువ్వు ఒకసారి అటు మాట్లాడు. వీడికి రాదురా. వీడికి హీ విల్ డై అండి. హీ విల్ డై.